జీవించడానికి ఏం అవసరమైందండి? ప్రజలు ఈరోజు జీవించాలి అని అంటే నిత్యము ఏమైతే వస్తువులు ఏమైతే అవసరం ఉన్నాయో వాటిని సమకూర్చుకొని ప్రతి ఒక్కరూ మరి వారి వారి ఇళ్లలో సమకూర్చుకొని ఉంచుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క శరీరానికి మరి ఆహారం అవసరమై ఉన్నది కాబట్టి మరి ఈ శరీరానికి ఆహారం కావాలంటే ఏం కావాలంటే మనకి ఇంట్లో అన్నీ మనకి పప్పులే కావచ్చు, మనకి కూరగాయలే కావచ్చు, బియ్యమే కావచ్చు, మనకి ఏవైతే మనం తినగలిగి ఉన్నామో మన ఇంటి వారము ఆ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో సమకూర్చుకొని ఉంచుకుంటేనే మనం వాటిని 3 పూటలు భుజించడానికి మనకు అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ప్రకృతిలో మరి కూరగాయలు కానీ మరి కూర మొక్కలు కానీ రకరకాల మరి మనకి ఆహారంగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క భూమి మీద ఈ ప్రకృతిలో దేవుడు మన కోసం కలగజేశాడు. మరి ఈ యొక్క కూరగాయలు, ఆకుకూరలు, ఆకు మొక్కలు ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఒకానొక రోజున వాడిపోయి పువ్వు రాలిపోవు. కానీ నా మాటలు నిత్యం నిలుచునని ప్రభు తెలియపరిచాడు. ఈ కూర మొక్కలు ఏమున్నా, ఈ భూ ప్రపంచం మీద ఏమున్నా అన్నీ కూడా ఒకానొక రోజున వాడిపోయి రాలిపోయి మరి లేకోకుండా పూర్తిగా అంతమైపోతాయని పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క శరీరానికి ఈ యొక్క ఆహారం ఏ రీతిగా మనకి అవసరమై ఉన్నదో అదే మాదిరిగా మరి మనకి ఇంకా ఒకటి కూడా మనకి అవసరం ఉందని పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరిచాడు. ఈ కూర మొక్కలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నాయి ఏమున్నాయో అవన్నీ గతించిపోవు, కానీ మరి నా మాటలు ఎప్పటికీ కూడా మరి గతించిపోవు అని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి తెలియపరిచాడు. ఆ యొక్క 2 విషయాలను మనం ఇప్పుడు తెలుసుకొని మరి విందాం. మత్తయి సువార్తకి వెళ్ళినట్లయితే అండి 24వ అధ్యాయం 35వ వచనానికి వెళ్ళినట్లయితే ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని విశ్వాసులారా విన్నారండి. ఆకాశమును భూమిని కూడా గతించునేమో కానీ మరి నా మాటలు మాత్రం నిత్యం నిలుచును, ఎప్పటికీ ఉండును అని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కావున ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒకే ఒక మార్గం ఉంది. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నాను అని దేవుడు మనకి తెలియపరిచాడు. ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడే నా యొక్క మాటలు మీరు ఎవరైతే విని గైకొని నా మాటలను అనుసరించి మీరు నడుచుకుంటారో మరి ఈ శరీరపరంగా భూమి మీద ఉన్నప్పుడు మీరు చనిపోయినా కానీ మీరు బ్రతుకుదురు అని తెలియపరిచాడు. మీరు నిత్యము నిలుచుదురు. నా వాక్యం అయితే ఏ విధంగా నిత్యము నిలిచి ఉన్నదో మీరు కూడా నా రాజ్యంలో నిత్యము నిలుచుదురు, నిత్యము మీరు బ్రతికే ఉందురు అని మరి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈరోజు మనకి తెలియపరిచాడు. మరి ఈ యొక్క ఆహారం ఏ రీతిగా మానవుడికి అవసరమై ఉన్నదో అదే రీతిగా ఈరోజు ఈ యొక్క ప్రపంచ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి వాక్యము అవసరమై ఉన్నది అని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కావున మరి ఈ ప్రజలందరినీ కూడా మరి మనం విశ్వాసం అయి ఉన్న వారు మరి విశ్వాసంలో లేని వారు మరి వారు తెలియక వారు మరి ఇంకా చీకటిలో ఎవరైతే మరి చీకటిలోనే ఇంకా జీవిస్తున్నారో వారిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత మరి మనందరి క్రైస్తవుల మీద మన మీద ఉన్నదని పరిశుద్ధ దేవుడు తన బిడ్డలకు ఈ యొక్క పనులను ఆనాడే 12 మంది మరి ఆయన శిష్యులకి అప్పచెప్పాడు. అదే రీతిగా ఈ రోజు కూడా మన విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారు ఆయన భక్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నాము. మరి అగ్నిలో నుండి లాగినట్టుగా ప్రతి ఒక్కరిని మన విశ్వాస మార్గంలోకి తీసుకురావాలని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ రోజు ఎక్కడైనా ఏదైనా తగలబడుతుందనంటే అగ్నిమాపకం వాళ్ళు వచ్చి ఏ విధంగా మరి ఆ అగ్నిలో నుండి ప్రజలను రక్షించి కాపాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏ విధంగా రక్షించి కాపాడుతున్నారో మరి అదే విధంగా మరి మనము కానీ మరి ఈ యొక్క నిత్యం నిలిచే వాక్యాన్ని మనము ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వారందరినీ కూడా అగ్నిలో నుండి లాగినట్టుగా మరి మనము కూడా వారిని రక్షణలోకి తీసుకురావాలని పరిశుద్ధ దేవుడు మనకి
తెలియపరిచాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనము కీర్తనల గ్రంథం 119:89 వచనం మనం చదువుకున్నట్టు యెహోవా నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. మనము ఈ రోజు ఈ భూమి మీద ఎవరు కూడా మరి నిలకడగా ఉండలేము. అది మనము మా అంటే ఎన్ని సంవత్సరాలు జీవిస్తామండి? మామూలుగా చెప్పాలంటే మనము ఒక 50 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు మా అంటే ఈ రోజుల్లో బతికే మానవుడు ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాల లోపల మన జీవితం అనేది గతించిపోతూ ఉన్నది. కానీ యెహోవా మరి నీ వాక్యము నిత్యము నిలుచును, నిత్యము నిలకడగా ఉన్నదని పరిశుద్ధ దేవుడు మనకి ఈరోజు తెలియపరుస్తూ ఉంటున్నాడండి. మరి మనకి నిత్యం నిలిచేటువంటి ఆత్మీయమైన ఆహారము వాక్యమై ఉన్న దేవుడు కావాలా మనకి? ఈ 50, 60, 70 సంవత్సరాలు జీవించే అటువంటి ఈ యొక్క శరీరం కోసము మరి మనము మరి రోజు పొద్దున లేచిన కాడి నుంచి ఒకటే పోరాటం చేస్తూ మరి ఈ జీవితం కోసం ఇది నాది అది నాదని కొట్లాడుకుంటూ మరి మనలో మనకి ఐక్యత లేకోకుండా మరి జీవిద్దామా? మీరు అసలు ఏమై ఉన్నారు? ఈ భూమి మీద ఎందుకు మరి ఈ భూమి మీద దేవుడు మిమ్మల్ని పుట్టించాడు? అసలు నువ్వు దేని కొరకు పుట్టావని నువ్వు ఏనాడైనా ప్రశ్నించుకున్నావా? ఏదో మా అమ్మ నాన్నలు కన్నారు, నేనేదో మా ఇంట్లో నేను ఒక వారసుడిగా ఉన్నానని అనుకుంటున్నావా? లేదు, చాలా తప్పు, చాలా పొరపాటే. అది ఏ పాటికి పొరపాటు మాత్రమే. కానీ నీకు ఒక ప్రత్యేకమైన పనిని, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన పనిని మనకి ఇచ్చాడు. మనల్ని పుట్టించింది మనం ఈ భూమి మీద మన కుటుంబం మనం సంతోషించడానికి కాదండి. మనతో పాటుగా మనము లోకంలో పడిపోతున్నటువంటి వారిని రక్షించడం కొరకు, మరి దేవుడిని మహిమపరిచి ఆయనను గణపరచుటకు, తిరిగి తన రాజ్యంలో వారసులై నిత్యం నిలుచుట కొరకు మనని ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరిని పంపించాడు దేవుడు. ఈ విషయాన్ని ఎవరు కూడా ప్రశ్నించుకోలేక, ఈ విషయాన్ని తెలుసుకోలేక మరి ఇంకా చీకటిలోనే, ఇంకా అంధకార శక్తులలో చీకటి శక్తులతో పోరాడుతూ ఉంటున్నారు. కానీ నిత్యం నిలిచే ఈ దేవుడై ఉన్న వాక్యాన్ని తెలుసుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఈ చీకటిలో జీవించాల్సిన పని లేదు, అటువంటి పరిస్థితి లేదని పరిశుద్ధ దేవుడు మనకి చక్కగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు ఈ రోజు మరి మీరు చీకటిలో ఉన్నట్లయితే వెంటనే ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నానని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనం ఎవరైతే ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడే ఆయనను అనుసరించి ఆయన గురించి తెలుసుకొని ఆయన కోసం జీవించి ఉంటామో, మనం ఆయనలో రక్షణ పొంది ఉన్నట్లయితే ఈ శరీరపరంగా ఉన్న ఈ యొక్క శరీరం వరకు భయపడాల్సిన పని లేదు. మనకి ఎటువంటి మరణం వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు నిత్యం నిలిచే మనకు ఒక జీవితం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవం కొరకు మనము పోరాటం చేయాలి. కానీ ఈ భూమి మీద మనం ఏదో ఒక కొన్నాళ్ళ కోసం, మరి కొన్నేళ్ల కోసం మనం ఈ విధంగా ఆకులాడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరితో మనము మరి ఐక్యంగా ఉండాలి. కానీ ఎవరితో ఎటువంటి తగాదాలు కూడా పెట్టుకోకుండా మంచి మార్గంలో నడవాలని పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. నీ శత్రువులు ఎవరైనా ఉన్నారనంటే మరి నీకు ఆ శత్రువుల గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. మరి వాళ్ళు నీకు ఎటువంటి హాని తలపెట్టినా కానీ వాళ్ళ కొరకు నీవు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన కూడా నువ్వు స్వాతంతో చేయవద్దని చెప్పాడు దేవుడు. ఆ ప్రార్థన కూడా నువ్వు ఎలా చేయాలండి? వాళ్ళ కుటుంబ క్షేమం కొరకు, తన క్షేమం కొరకు. ప్రభు ఆయనకు తెలియక నా మీద ఈ విధంగా శత్రుత్వానికి తిరగబడుతున్నాడని నీవు అతని మంచిని కోరి మంచి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో మరి దేవుడు నీకు మేలు చేస్తాడు, అతనికి మేలు చేస్తాడు. కానీ నీవు వేరే స్వార్థపూర్వకమైన ప్రార్థనలు చేసినా కూడా అవి కానీ ఫలించవని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈ రోజు ఎవరైతే చీకటిలో ఉన్నారో అటువంటి వారిని అగ్నిలో నుండి లాగి మరి రక్షణ మార్గంలోకి నడిపించమని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ రోజు పరిశుద్ధ మాటల ద్వారా మీ ముందుకు వచ్చి మీకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కనుక ఈ మాటలు మీకు ఎవరికైనా అర్థమై ఉంటే మీరు అర్థం చేసుకొని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ మార్గంలోకి మరి మీరు రావాలని యేసుక్రీస్తు పేరిట
మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉంటున్నాము. స్తోత్రములు తండ్రి, నాయన పరిశుద్ధుడా వందనములు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ అయా నాయన ఈ యొక్క వాక్యం ఎవరైతే విన్నారో, ఎవరైతే మరి అంధకార చీకటి శక్తులతో ఉన్నారో వారందరినీ కూడా అగ్నిలో నుండి లాగినట్టుగా పరిశుద్ధ మార్గంలోకి నడిపించమని, అయా వారికి ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తీసివేసి వారికి మంచి మరి అవకాశములను దయచేయమని, నీ యొక్క మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాము.